లలితక్క, మన గాయత్రక్క గారు, రాజకీయ రంగంలో ఉన్న గాయత్రక్క గారు, అన్న సీనన్న గారు, అక్కలిద్దరికి నమస్కారం చెప్తూ ఇవాళ ఏంటంటే మహిళల రిజర్వేషన్ ఈ రాజకీయ వేదిక ఇది. దీని ద్వారా ఏంటంటే ఇవాళ మీరు సీట్లు ఇచ్చినా గెలవలేని మహిళలు ఉన్న రోజులు ఇవి. సీట్లు ఇచ్చినా ఎందుకంటే మైక్ ఇస్తే మాట్లాడతలేము, అన్న గంట మాట్లాడిండు, ఇంకా ఇక్కడనే ఆగిపోయారు. ఎందుకంటే ఆ రోజు నుంచి దేవతల కాలం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు మీ మీద దాడులు దేవతల నుంచే ఉంది. ఇప్పుడు కాదు, దేవతల నుంచే ఉంది. ముక్కు కోసినప్పుడు మొదలుకొని అయ్యాలు ఎవరు మహిళలు తిరగబడలే. 5 మంది చేసుకుంటే ఇదేంది అన్యాయం అని ఏ మహిళ, ఏ దేవత మహిళ మాట్లాడలే. ఇదేంది ఒక మహిళను 5 మంది పంచుకోవటం ఏంది? ఏ మహిళ దేవతల నుంచి మొదలుకొని ఇప్పుడు దాకా అది నడుస్తుంది. రాష్ట్రపతి కూడా మహిళ అయింది, అయినా ఇప్పటికీ దాడులు మాత్రం అవుతలేదు. కారణం ఏందో ఆలోచించింది. మేము వస్తే కారులో అన్న ఒక చర్చ పెడితే ప్రధానమంత్రినే ఒక మహిళ పెట్టింది. ప్రధానమంత్రి ఎవరు కావాలో ఒక మహిళ చూపించే స్టేజీలో ఉన్నటువంటి భారతదేశము అయినా ఇప్పటికీ దాడులు ఆగుతలేవు, అఘాయిత్యాలు ఆగుతలేవు. ఇక రాజకీయ రంగం అంటే ఇక 33% రిజర్వేషన్లు దొడ్డిదారిన వాళ్ళు ఏలటమే, ఓసీలు ఏలటానికే జరుగుతుంది. ఇప్పుడు పాలిస్తుంది నేను అనుకుంటా పార్షీలు పాలిస్తున్నారు. మోడీలు అనేటోళ్ళు పారసీకులు. వాళ్ళు చదువుతానికి మన కాడ గుర్తింపున్నటువంటి డిగ్రీలు వాళ్ళ భాషతో చేయొచ్చు. పార్సీ భాషలో 1, 2 సంస్కృతంలో చేస్తున్నారు. ఈ భాష ఎక్కడిది? ఇది కూడా ఆర్యుల భాషని ఆంగ్లేయులు తెచ్చుకున్నది వాళ్ళది. అది ఈ 2 భాషలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. కాబట్టి నేనేం కోరుతున్నానంటే ఎవరైనా గాయత్రక్క ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆమె గెలిస్తేదానికి బలంగా ఉంటుంది. నేను అక్కనేం కోరుతున్నట్టే చాలా మందిని చూసిన ఇలా వనిత గారు పాపము నిరుపేద మహిళ, వనిత గారు నిరుపేద మహిళ. ఆమె ఉద్యమానికి దిక్సూసిగా నిలబడుతుంది, పునాది నిర్మాణంలో ఉండగలుగుతుంది. నాయకత్వ నిర్మాణానికి పనిచేసేటోళ్ళు వేరుంటారు, నాయకత్వంలో రాజకీయ నాయకత్వానికి పరిణితి చెందేటోళ్ళు 2 భాగాలుగా ఉంటారు. పునాది నిర్మాణంలో బిల్డింగ్ నిలబడొచ్చు కాక, కానీ దానికి మెరిసేదంతా బంగారంగా బయటికి ముందల చేసేటువంటి వ్యక్తిత్వం కొంత ఉంటుంది. ఈ 2 అవసరం. కానీ నేను గాయత్రకను కోరుతున్నా ఈ ఉమ్మడి జిల్లాలో ఈ వేదికను మహిళా రిజర్వేషన్ల మీద వేదికను నిర్మాణం చేయడానికి మీరు బాధ్యత తీసుకొని ఉంటే, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఓసీలతో పోటీ పడుతున్నారు. మీరు ఓసీలతో మహిళలతో కాదు అక్క పోటీ పడేది, ఓసీ వ్యక్తులతో జెంట్స్తో పోటీ పడుతుంది. కాబట్టి నేను కోరుకుంటున్న అక్కనేంటంటే మీరు నాయకత్వం వహించాలి, వెనకే ఉండాల్సిన అవసరం లేదు. చూడు ఇప్పుడు ఆ సోదరుడు ఎటు పోయిండు, మిత్రుడు ఒక పోటీ కాదు. మా మహిళల రిజర్వేషన్లు వచ్చినప్పుడు మహిళలు ఎంతమందికి టికెట్లు ఇస్తే గెలుస్తున్నారని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. ఇప్పుడు సూర్యాపేటలో జనరల్ సీట్లో ఎస్సీ మహిళను తీసుకొచ్చినటువంటి చరిత్ర అవపడతా ఉంది. జనరల్ సీట్లో ఎస్సీ మహిళ వచ్చింది. మరి ఏమైనా చట్టాలు చేసే శక్తి ఉన్న మహిళనా? కాదు. ఇట్లాంటి అంటే జనరల్లో కూడా ఎస్సీ మహిళలు రావడానికి అవపడుతుంది, కానీ వ్యక్తులుగానే వాళ్ళు ఆడ చట్టాలు సంతకాలు పెడతానికి హక్కు లేదు. నాయకత్వము నిర్మాణం లేని వ్యక్తులు వచ్చినా ఈ సొసైటీకి ఏం న్యాయం జరగదు. అందుకనే జ్యోతిరావు పూలే మన చదువులమ్మను తీసుకొచ్చిండు. ఇవాళ జ్యోతిరావు పూలే పేరుతోని మనకు బీసీ స్కూల్ అవపడుతుంటాయి. ఎందుకు బీసీ స్కూళ్ళకు ఎందుకు ఆ పేర్లు మనం తీసుకోగలిగినాం అంటే కారణం ఏంటంటే నాయకత్వ నిర్మాణం కలిగినటువంటి వ్యక్తులు కనుక ముందుకు వస్తే, నాయకత్వ నిర్మాణం ఉండాలి. నాయకత్వం పదవిలోకి వచ్చిన తర్వాత కూడా నీవు నిర్మాణం చేయాలి. మన హనుమంతరావు గారు మాట్లాడుతూ ఏం చెప్పినట్టు ఆయనకు బీసీ వచ్చినప్పుడు నేను అన్ని జిల్లాలకు బీసీలను పెట్టినా అన్నాడు. అది నాయకత్వ నిర్మాణం. ఇప్పుడు ఆయనకు దిక్కు లేదు. ఎవడైతే తన సమాజం కోసం పనిచేస్తాడో పదవి పోయిన తర్వాత ఉన్నంత కాలమే చేయాలి మనం ఏమైనా చేస్తే. ఇదే సామాజిక ఆర్థిక పరివర్తన. అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు వచ్చినాయి, సపరేట్ క్లాస్ వచ్చింది. కానీ అలా మాకు గనక రిజర్వేషన్లు ఉండుంటే, అలా బీసీలు కనుక రిజర్వేషన్లు ఉండుంటే ఇలా ఈ బాధ ఉండేది కాదు ఈ బీసీ మహిళలు.
ఇంకంతకంటే దరిద్రం ఎంబీసీ, ఇంకంతకంటే దుర్మార్గంగా బతుకురు సంచార జాతి. బ్రిటిషర్తో కొట్లాడినటువంటి డీనోటిఫైడ్ ట్రైబల్స్ అనేటోళ్ళు గుడి మెట్ల కాడ ఉన్నారు. డిఎన్టీ అనేటోళ్ళు గుడి మెట్ల కాడ ఉన్నోనికేమో రిజర్వేషన్లు లేవు. భారతదేశం ఎంత దుర్మార్గం ఒకసారి మీరు ఆలోచించండి. అంటే అట్లాంటి పాలనలో మనం పాలించబడుతున్నాం. మోడీ అనే పాలనలో మనం ఎందుకు దుర్మార్గం అంటే గుడి నైవేద్యము తినేటోడికేమో రిజర్వేషన్ 10% రిజర్వేషన్ గుడిలో నైవేద్యం తినేటోళ్ళకు, కానీ గుడి మెట్ల కాడ చెప్పులు కావాలన్నోనికి రిజర్వేషన్ లేవు. ఇదేంది దుర్మార్గం అంటే అది మోడీ. పారసీకులు పార్సీలు ఈ దేశానికి వ్యాపారం కోసం ఆంగ్లేయులు తెచ్చినటువంటి వాళ్ళు. మీరు చూడండి, గుజరాత్లో ఉన్నోళ్ళు వ్యాపార రంగంలోనే ఉంటారు, ఎక్కడ దేశ సేవకు రారు. దేశ సేవలు ఎక్కడ ఉన్నటువంటి చరిత్ర గుజరాత్ సముద్ర మార్గం నుంచి వచ్చి అక్కడ వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు. ఒకలేమో బ్రిడ్జిలు వేస్తే, స్టీల్ బ్రిడ్జిలు వేస్తే, ఇంకోటి వచ్చి కంపెనీలు పెట్టి. ఇప్పటికీ మీరు నార్కెట్పల్లిలో ఉన్నటువంటి ఆంగ్లేయులకు సంబంధించినటువంటి కంపెనీల్లో ఒక 200 మంది తెలంగాణ కోసం ఉద్యమం చేస్తే మీరు బయటికి పోయి తెచ్చుకోండి ఉద్యోగాలని చెప్పి వాళ్ళని బయటికి పంపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత అయ్యా ఆర్థిక శాఖ మంత్రి గారు మమ్మల్ని తెలంగాణ ఉద్యోగం చేస్తే మమ్మల్ని బయటికి పంపించారు, మా ఉద్యోగాలు మాకు ఇప్పియండి, తెలంగాణ వచ్చింది కదా అంటే మీదేంద్ర గోలా అనే పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళకి హక్కులు లేవు. ఇక్కడ ఈ బ్రిటిష్ ఇక్కడ వాళ్ళు వ్యాపారాలు చేయొచ్చు, వాళ్ళు చదువుకోవచ్చు, వాళ్ళు వ్యాపారాలు చేయొచ్చు. వాళ్ళు మన అసెంబ్లీలో ఆంగ్లో ఇండియన్ల పేరుతోని కౌన్సిల్ సభ్యులుగా కూర్చునే అటువంటి వెసులుబాటు మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చిర్రు. కాబట్టి ఇంకా మనం బానిసలుగా బ్రతుకుతున్నాం. కాబట్టి నేను అనుకుంటా ఇప్పటికి ఇంకా ఇప్పుడు మన పిల్లలకు వాళ్ళు ఏమి ఇచ్చిర్రు, వాళ్ళు ఆండ్రాయిడ్ సెల్ ఇచ్చిర్రు. మన పిల్లలు మాత్రం ఆటపాటలు చాలా సంతోషాలతో నిరంతరం ఈ టెక్నాలజీ సంతోషమా అని వాట్సాప్ సెల్లులు ఇస్తే పిల్లలు మాత్రం తృప్తిగా ఆడుకుంటారు. అలా వీళ్ళ పిల్లలు మాత్రం అమెరికాలోకి పోయి డిగ్రీలు డాక్టరేట్లు తెచ్చుకుంటారు. వాళ్ళ పిల్లలేమో డిగ్రీలు డాక్టరేట్లు వేరే దేశాలలో పోయి తెచ్చుకుంటుంటే ఈ పిల్లలేమో వాట్సాప్ సాధనాల్లో ఆటపాటలతోని తల్లిదండ్రులు వేసిన డబ్బులతోని వీళ్ళ మీద పక్క మార్గం పట్టించారు. అంటే మన తెలివిగా వీళ్ళను బానిసలుగా పక్కకు తెచ్చేటువంటి చర్య నడుస్తుంది. కాబట్టి మహిళలు నేను ఏం కోరుకుంటున్నానంటే ఇంచుమించు జిల్లాకు 2-3 మహిళలు బలంగా వెళ్తారు. మీకు వచ్చే రిజర్వేషన్లు కూడా జిల్లాకు ఒక 4 వస్తే ఎక్కువ. ఈ 33%లో ఆ చట్టం అది 26 తర్వాత డీలిమిటేషన్లో అవి మీకు అవుపడితే జనగణన కూడా అప్పుడే అయిపోతుంది, ఆ మహిళల వస్తుంది. కానీ ఈ లోపల మీరు నాయకత్వంగా మేమున్నాము అని అవుపడకుంటే మీకు పొలిటికల్ పార్టీలు ఇవ్వవు, మీకు ఇలాంటి వేదికలు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేసే అవకాశం తక్కువ. మీరు బయటికి రాకుండా, మీరు ఇప్పుడు కనుక మీరు బయటికి రాకుంటే, సమయం ఉన్నప్పుడు రాకుంటే, ఆ తర్వాత వచ్చినా మీరు ఓసీలతో పోటీ పడలేరు. అంటే ఇప్పుడే మీరు సమావేశాలు పెట్టగలగాలి, ఇప్పుడే మీరు బలంగా ప్రజల్లో అన్న చెప్పినట్టు ప్రజలు మహిళలను మీరు మండలాల వ్యాప్తిగా పోగలగాలి. నియోజకవర్గాన్ని స్వరూపంగా చేసుకొని ఓటు బ్యాంకులు, మనీ మీడియా మాఫియా ఉన్నటువంటి ఓటు బ్యాంకులలో మీరు కనుక ఇప్పుడున్నది ఏంది మనీ మీడియా మాఫియా. కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ 6,000 ఇచ్చి కొనుక్కోవాల్సి వచ్చింది, పక్కోడు 10,000 ఇచ్చింది, పక్కోడు 10 లక్షలు ఇచ్చింది. కేసీఆర్ తెచ్చిన ఓటు బ్యాంక్ ఎంత? 10 లక్షలు ఇచ్చి ఓటు అడిగింది. ఈటల రాజేందర్ 6,000 లేకుండా ఓటు వేయని పరిస్థితి. అంటే బీసీలు కూడా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడున్న రాజకీయ రంగంలో ఉంది. మనీ మీడియా మాఫియా ఇదే వాళ్ళు తెచ్చింది. మనీని సృష్టించారు, మాఫియాను సృష్టించారు. మీడియా అంటే మన మీడియా వేరు, సోషల్ మీడియా మనకు సంబంధించిన మీడియా వేరు. వాళ్ళ పత్రికలు వాళ్ళే పెడతారు, పొలిటికల్ పార్టీలు వాళ్ళే పెడతారు, వాళ్ళే ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న యాడ్లకు ఇయ్యరు. దేనికి పోతాయి? ఆల్రెడీ మనం పొద్దునట్లేసి మన పిల్లలు మంచి మీడియా రంగంలో ఉన్నారు. ఏ మీడియా చూస్తారు మనోళ్ళు? ఏదైతే వ్యాపారం, మనీ మీడియా వ్యాపారం అంటే అది ఆ రాజకీయ వ్యాపారం తెచ్చింది. సీట్లను ఎవరైతే సీట్లకు డబ్బులు ఇవ్వాలో మీరు అట్లా ఇస్తే కూడా సిద్ధంగా లేదు. బీసీలలో అక్కడ ఎన్ని కోట్లు ఇవ్వగలుగుతారు? మీరు ఒక సీటు కొనుక్కోవాలంటే అక్క ఒక ఇక్కడున్న 500 గజాల హాస్పిటల్ అమ్మాల్సి వస్తుంది అక్క. కాబట్టి అక్క నేనేం కోరుకుంటున్నంటే మీరు ప్రజల్లోకి రండి. సూర్యాపేట నియోజకవర్గంలో ఈ 5 మండలాల్లో ఒకసారి మీరు ఇట్లాంటి సమావేశాలు జరపండి. సారు మీకు ముందు బలంగా మీకు పోయే అవకాశం జరిగితే ఈ జిల్లాలో చర్చ. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలో అక్క లలితకు రాగలిగింది. మీరు ఇక్కడ మీకు చాలా ఈజీ.
అక్క చాలా ఈజీ మీకు. మీరు కనుక కొద్దిగా మండలాలకు కనుక పోతే కొద్దిగా భవిష్యత్తులో మీరు కాకుండా మీ వారసత్వం, మీ బంధుత్వం ఎవరికో ఒకరికి రాజకీయ రంగంలో భాగస్వామ్యం దొరుకుతాం. అదే వారసత్వం అంటే ఇప్పుడు కొట్లాడేదే మీరు మహిళల వారసత్వం. కాబట్టి నేనేం కోరుతున్నా అంటే మనీ మీడియా మాఫియా రంగంలో బలంగా ఉన్నాము. మీ ఓట్లను అమ్మితే తప్ప, మీరు కొంటే తప్ప మీకు బలంతంగా కూడా కొనాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఓటు బ్యాంక్ ఎంత ఉంది? ఇప్పుడు తెలంగాణలో దగ్గర దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యాపారం, ఓటుకున్న వ్యాపారం అట్లా చేసి నాకు ఏమి ఇస్తావు? నేను బండెక్కి సమావేశాలు రావాలంటే నాకు డబ్బులు ఎంత ఇస్తావు? ఓటు వేయాలంటే అక్కకు తెలుసు అనుకుంటా, జమ్మిగడ్లో మొన్న ఎలక్షన్లో జమ్మిగడ్లో ఇక్కడ సూర్యాపేటలో మేము రామని 200 మంది మహిళలు ఒక మీడియేటర్ ఇంటి ముంగర ధర్నా చేసింది. ఆ పరిస్థితిలో ఉన్నాం. అది చేసింది ఎవరో కాదు, ఎస్సీ ఎస్టీ బీసీలే, ఓసీలు ఎవరు రాలే. కాబట్టి నేనేం కోరుతున్నా అంటే కొంత చైతన్యం మని ఉన్నటువంటి వాళ్ళు ఈ సమావేశాలను రాజకీయ రిజర్వేషన్లుగా తీసుకొని పోటీతత్వంలో నిలబడాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం చెప్తున్నాను.